ఆ పదాన్ని వాడకుండా ఉంటే మంచిది. అది చేసినటువంటి వ్యక్తి సాక్షికి ఎటువంటి సంబంధం లేదు. అస్సలు సంబంధం లేదు, సాక్షికి సంబంధం లేదు, మనకి మీడియాకి సంబంధం లేదు. నేను కూడా వెంటనే వారించాను. అయితే తర్వాత ఇంకా గట్టిగా వారించి ఉండాల్సిందని అన్నారు. ఓకే అనుకున్నాను. తర్వాత రోజు పరిగెట్టుకుని దానికోసమే పెట్టి మొత్తం డీటెయిల్డ్గా క్షమాపణలు చెబుతూ మనకి సంబంధం లేకపోయినా కూడా సాక్షి యాజమాన్యం అయితే ఇంకా గొప్పగా ముందుగానే మాకు సంబంధం లేదు, మేము అందరినీ గౌరవిస్తామని చెప్పింది. అయినప్పటికి కూడా మరుసటి రోజు చాలా ఆశ్చర్యం ఏంటంటే అసలు కేసులు పెట్టాల్సింది ఎవరి మీద? ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ మీద. అతను నేను ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పదం వాళ్ళు ఆ పదాన్ని కొన్ని వందల సార్లు, వేల సార్లు వాడారు. ఆ పదాన్ని పేపర్లో అచ్చేశారు. ఇవన్నీ కూడా చాలా అన్యాయం కదా. వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది. లక్షల పేపర్లో అచ్చు వేశారు. పైగా నేను అన్నమాట నా పేరు కూడా కలిపారు. నేను అసలు అనలేదు, సమర్థించానని మళ్ళీ ఇవాళ రాశారు. నేను సమర్థించడం లేదు. నేను అయినా కూడా నేను క్షమాపణ చెబుతానని కూడా చెప్పాను, నాకు సంబంధం లేకపోయినా. అయినా కూడా ఎవరి మీద కోపంతో దీంతో జగన్ గారికి ఏదో ఇబ్బంది వచ్చేస్తుంది, ఇలా జగన్ గారిని అప్రదిష్ట పాలు చేయాలనే దురుద్దేశంతో ఎవరిని ఎక్కడ కూడా అసలు అమరావతి మహిళలను కానీ దేశ ప్రజల్ని కానీ ఎవరిని మనం చూడొచ్చు. కొమ్మినేని గారికి ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం ఇస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ లాంటిది ఉన్నట్టుంది. ఆయనకు కొంత సమాచారం ఇచ్చేటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాం. బట్ ఒక జర్నలిస్ట్కి సంబంధించి నేను చాలా క్లియర్ గా ఆయన 70 సంవత్సరాలు ఆయన వయసు సీనియర్ సిటిజన్. 70 సంవత్సరాల వయసులో ఆయనను ఇంటి లోపలికి అలో చేయలేదు అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. నన్ను ఇంటి లోపలికి అలో చేయట్లేదు, బయట కూర్చోబెట్టారు అనేటువంటిది. సెక్షన్స్ చూసుకుంటే మనము ఆయన మీద కేసు అయింది. ఎక్కడంటే రాయపూడి గ్రామానికి సంబంధించినటువంటి తుళ్లూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసు ఇది. ఈ కేసులో మనం చూసుకుంటే ఆయనకు సంబంధించి అండర్ సెక్షన్ 79, 196 సబ్సెక్షన్ 1, తర్వాత 353 ఉంది సబ్సెక్షన్ 2, తర్వాత 299, 356 సబ్సెక్షన్ 2, 61 సబ్సెక్షన్ 1, BNS 67, ITA 3 సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 4, తర్వాత SC ST PC యాక్ట్ ఈ PCA అనేటువంటి ఇవన్నీ సెక్షన్స్ ఇందులో పెట్టడం జరిగింది. ప్రయర్ టు ఇది 6వ తేదీకి సంబంధించినటువంటి ఇష్యూకు సంబంధించినటువంటి ఒక కంప్లీట్ కాపీ అనేటువంటి చెప్తున్నారు. ఆయనకు ఒక పేపర్ ఆయనకి ఇవ్వడం జరిగింది. కేవలం ఎఫ్ఐఆర్ మనం చూడొచ్చు.